మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారిద్దరి మధ్య వారి ముగ్గురు మధ్యను ఉందునని చెప్పాను. ప్రభువు చెప్తున్న మాటలు. అమ్మా, దైవభక్తి అంటే ఏదో దేవునికి దండం పెట్టుకున్నాను దేవుడు చేసి పెడతాడంటమే కాదు, ఇవన్నీ ఈ నియమములన్నీ నీవు పాటించాలి. దేవునితో నీవు మాట్లాడాలి, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నీ మనస్సునందు నీవు విశ్వాసం ఉంచాలి. ప్రభు ఏమంటున్నాడు? ఇద్దరు లేదా ముగ్గురు. కారణం ఒక్కోసారి కొన్ని అంశాలు ప్రార్థన చేయడానికి నీ బలము చాలదని నీవు భావించుచున్నప్పుడు నీతో మనస్సు కలపగలిగినటువంటి వారినే, నీ భారాన్ని అర్థము చేసుకోగలిగిన వారినే, నీకెంతటి ఆత్మ తీవ్రత ఉందో, ఆత్మయందు తీవ్రత ఉందో అలాంటి తీవ్రత కలిగిన వారినే, వారు ఒకరైనా పర్లేదు, ఇద్దరైనా పర్వాలేదు, ఒకరిని కలుపుకుంటే ఇద్దరు అవుతారు, ఇంకొకరిని కలుపుకుంటే ముగ్గురు అవుతారు, తక్కువ మంది అయినా పర్వాలేదు. కానీ నీవు చేయవలసింది ఇద్దరు లేక ముగ్గురిని వెంట పెట్టుకొని నీ గదిలో ప్రార్థన చేస్తావో, గుడిలో ప్రార్థన చేస్తావో, అనుకూలత లేకపోతే ఏదైనా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉందన్నటువంటి చోటు ఉంటే అక్కడికి వెళతావో, నీవు వెళ్ళి చేయవలసిన ప్రార్థన మా తండ్రి గారు జీవరత్నమయ్య గారు నరసాపురంలో ఉన్నప్పుడు ఇంట్లో ప్రార్థన మాత్రమే కాకుండా ఆయన ప్రార్థన కొరకు ప్రత్యేకంగా వెళ్ళడానికి ప్రొద్దున్నే బయలుదేరేవారు. సాయంకాలం చీకటి పడే వరకు ఆయన ఒకే చోటును ఉండేవారు. నరసాపురంలో ఓసూరివారు అంటే ఇంటి పేరు ఓసూరివారు. ఆ రోజుల్లో వారు ఆ ప్రాంతంలో చాలా ధనవంతులుగా ఉండేవారు. ఎన్నో కొబ్బరి తోటలు ఉండేవి. గోదావరిని ఆనుకుని ఉన్న పొలాలన్నీ వారివే. ఆ తోటల్లోనికి వెళ్ళి ఆ మట్టి బెడ్డల మీదనే ఓ తువాలు పరుచుకుని మోకాళ్ళుని ప్రొద్దు నుండి సాయంకాలం వరకు ఆయన ప్రార్థన చేస్తానే ఉండేవారు. ఆ అలవాటు ఎక్కడికి వెళ్ళినా వడ్డిగూడెం సంఘస్థులైనటువంటి వారు కాలువలు పాడుకొని జీవనోపాధి కోసమై అక్కడ వారు కాపురం ఉంటున్నప్పుడు తండ్రి గారు వారితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, బోధ చేయాలి, ఇవన్నీ సరియే. కానీ ఆ సమయం వచ్చే వరకు ఆయన ఒక గోనె అడిగి దాన్ని తీసుకొని వెళ్ళి ఒక గట్టు మీద వేసుకొని అక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండేవారు. నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థమైపోవు. ఏదో ఒక రోజున నువ్వు ప్రార్థించిన స్థలాల్లో ఆ ఫలింపును చూస్తావు. నువ్వు బోధించిన స్థలాల్లో ఆ ఫలింపును చూస్తావు. నువ్వు ప్రయాణము చేసిన స్థలాల్లో ఆ ఫలింపును చూస్తావు. ఆ రోజున అబ్రహాము ప్రయాణము చేశాడు. ఆయన ప్రయాణము చేసిన స్థలాలన్నీ ఈవేళ ఆయన సంతానముతో నిండిపోయినవి. అవి ఎడారులైనా కానీ భాగ్యవంతమైనటువంటి దేశములుగా అవి మారిపోయినవి. భక్తులు, బోధకులు, యథార్థముగా దేవుని సేవ చేయువారు ప్రయాణం చేసినటువంటి తావులన్నీ కూడా ఈవేళ తండోపతండాలుగా ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధనలు చేస్తూ దేవా తండ్రి అంటున్నారు.